ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మా మనసుల్ని విరిచేసింది నువ్వు. వర్ష జీవితాన్ని నాశనం చేసింది నువ్వు. నాకు వర్షని దూరం చేసింది నువ్వు. నా ప్రేమకి విలువివ్వలేదు నువ్వు. అలాంటిది నీ ప్రేమకి నేనెందుకు విలువివ్వాలి? ఎందుకు నేను నిన్ను క్షమించాలి? అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాను. ఎంత ధైర్యం రా నీకు? అందరం బ్రతిమలాడుతుంటే అంతలా రెచ్చిపోతున్నావు. నేను తలుచుకుంటే నిన్ను నాశనం చేయడం చిటికలు వేసినంత పని. ఇంకెంత నాశనం చేస్తారు? ఒక మనిషి పతనం అంటే నడి రోడ్డు మీద నిలబెట్టడం కాదు, బతికున్న శవాన్ని చేయడం. మీ మనవరాలి కోసం ఆ పని ఎప్పుడో చేసేశారు. ఒకప్పుడు మీరు నాకు దేవుళ్ళ కనపడ్డారు. తర్వాత మీ స్థానం నా దృష్టిలో ఎంత దిగజారిపోయినా నేనెప్పుడూ మీ కాలర్ పట్టుకోలేదు. ఎందుకో తెలుసా? నాకు సంస్కారం ఉంది. మీ మనవరాలి మీద మీకున్న గుడ్డి ప్రేమతో ఇదంతా చేశారు అన్న జాలి ఉంది. కానీ మీ వయసుకి మీరేం చేశారు? తప్పుల మీద తప్పులు చేస్తున్నా మీ మనవరాల్ని సమర్థిస్తున్నారు. నిప్పులాంటి నా వర్ష మీద నిందలు వేశారు. పవిత్రమైన మా ప్రేమని సమాధి చేశారు. ఇప్పుడు చెప్పండి, ఎవరి కాలరు ఎవరు పట్టుకోవాలి? మీ మనవరాలికి చెప్పండి ఈ పేపర్స్ మీద సంతకం పెట్టమని. సమంత సంతకం పెట్టకపోతే ఏం చేస్తావు? ఈ కాగితాల మీద సంతకం పెట్టకపోతే భర్త వదిలేసిన భార్యగా మిగిలిపోతుంది. విడాకులు తీసుకుంటే కొంచెమైనా గౌరవం ఉంటుంది. ఇంకెప్పటికీ మీ మనవరాలి జీవితంలోకి నేను రాను. గుడ్ బై. వంశీ, వంశీ, నీతో మాట్లాడాలి. వచ్చి కారెక్కు. పర్వాలేదండి, మీరు ఏం చెప్పాలనుకున్నా ఇక్కడే చెప్పండి. బరి తెగించిన మనిషి కదా, బజార్లో మాట్లాడినా పట్టించుకోదు. దిగు. బస్ స్టాప్లో నిలబడినంత మాత్రాన బరి తెగించినట్టు కాదు సార్. ఆడదానికి స్వతంత్రం రావాలని అందరూ అంటారు. కానీ అదే ఆడది స్వతంత్రంగా బయటకొస్తే ఇలా బరి తెగించింది అంటారు. ప్రత్యేకించి నిన్ననడానికి నీ మీద మాకేం పగలేదు. కానీ నువ్వా ఇంట్లో ఉండడం మాకు నచ్చలేదు. నిన్ను మాట అంటే మా అల్లుడికి కోపం వస్తోంది. దీన్ని బట్టి అర్థమవుతోంది కదా,
ఆ ఇంట్లోని స్థానం ఏంటో? ఆ ఇంట్లో తలదాచుకుంటున్నాను నిజమే, కానీ హద్దులు దాటే బుద్ధి నాకు లేదు. అలాంటి ఆలోచన కళ్యాణ్ సార్కి కూడా లేదు. బయటికి అందరు ఇలాగే మాట్లాడతారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మరోలా నటించడం నాకు రాదు సార్. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తుంది నిజం. నిజమో అబద్ధమో మాకనవసరం. మా అందరి కళ్ళు గప్పి ఇన్ని రోజులు నువ్వు మా అల్లుడింట్లో ఉంటున్నావు. అదే ఇంటి పేరుగా మార్చుకోవాలని ఆశతోనే ప్రియాతో అమ్మాని పిలిపించుకుంటున్నావని మాకు బాగా అర్థమైంది. మా అల్లుడు చాలా మంచివాడు. ఎవరికైనా కష్టం వచ్చింది అంటే చెల్లించిపోతాడు. అందుకే నువ్వు ఆపదలో ఉన్నావని ఏకంగా ఇంటికే తీసుకొచ్చాడు. వచ్చిన దానివి 1-2 రోజులు ఉండి వెళ్ళిపోకుండా అక్కడే ఉండిపోవాలన్న ఆశతోనే కదా లోకం తెలియని పాపతో తెలివిగా అమ్మా అని పిలిపించుకుంటున్నావు. నీలో ఎలాంటి దురాశ లేకపోతే ప్రియాతో అలా పిలిపించుకునే దుర్బుద్ధి నీకెందుకు కలిగింది? ప్రియా నీకు దగ్గరైందని కళ్యాణ్ కూడా నీకు దగ్గరవుతాడనే కదా నువ్విదంతా చేస్తున్నది. మీ కూతురింట్లో నేనున్నానని మీకు బాధ అనిపించొచ్చు, అది నేను అర్థం చేసుకోగలను. అంతేకాని నేను కూడా మీ కూతురు లాంటి ఆడపిల్లనేనని మీరు ఆలోచించకుండా ఎన్ని నిందలు వేయడం మంచిది కాదండి. అంటే ఏంటి, మేం నీ మీద నీలాప నిందలు వేస్తున్నామనా? కాకపోతే ఇంకేంటో చెప్పండి. అమ్మ దూరమై మీ మనవరాలు తప్పించిపోతుంది. అప్పుడు నేను ఆప్యాయంగా చేరదీస్తే అమ్మ అని పిలిచి ఆనందించింది. ఆ చిన్నదాని ఆనందం కోసం అలా పిలిపించుకుంటున్నానే గాని మీ అల్లుడికి దగ్గరవ్వాలన్న ఆశ నాకు లేదు. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఎవ్వరికీ ఎదురవ్వకూడదని నేను అజ్ఞాతంలో బ్రతుకుతున్నాను. జీవితం మీదే ఆశ లేని నాకు ఇంకొకరి జీవితాన్ని దోచుకోవాలనే దురాశ ఎందుకుంటుందండి? నువ్వు చెప్పేది నిజమే అయితే ఈ రాత్రికే ఆ ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపో. ఇంకెప్పుడు వాళ్ళకి కనిపించకు. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళలేవా? జీవితం మీద ఆశ లేని నీకు అక్కడుంటే ఏంటి, అడవిలో ఉంటే ఏంటి? నిజమే, కానీ ప్రియని వదిలి వెళ్ళను అని నేను మాటిచ్చాను. ఈ చింతపిక్కల మాటలే మాకు చెప్పకు. మాట లేదు పీట లేదు. మర్యాదగా వెళ్ళిపో. లేదంటే ప్రియాని మేం తీసుకుని వెళ్ళిపోతాం. ఆ తండ్రి కూతుళ్ళని విడదీసిన పాపం నీకే తగులుతుంది. మర్యాదగా నువ్వే వెళ్ళిపోతావా లేక ప్రియాని మమ్మల్ని తీసుకెళ్ళమంటావా? నిర్ణయించుకో. నువ్వు ఆలోచించినా మేం ఆలోచించం. వద్దండి, నేనే వెళ్ళిపోతాను. కళ్యాణ్ గారు ప్రియా దూరం అవ్వకూడదు. మంచిది. ఈ డబ్బు తీసుకొని ఎక్కడైనా హాయిగా బ్రతుకు. నేను ప్రియకిచ్చిన మాటని అమ్ముకోవడం లేదండి. నా వల్ల ఆ తండ్రి కూతురు విడిపోకూడదని వెళ్ళిపోతానంటున్నాను. అమ్మయ్యా, పీడ విరగడైపోయిందండి. పదండి. పద. అయ్యయ్యో, ఏంటండి? ఏంటి పిచ్చి ఆవేశం? ఆవేశం కాక ఇంకేంటి? ఇన్నేళ్లు శంకర్ ప్రసాద్ అంటే సమాజంలో ఎదురులేని మనిషి. నేను అనుకున్నది శాసనంలా సాధించగలిగే మనిషిని. అలాంటిది ఇప్పుడు నేను కనీసం నా మనవరాలి జీవితాన్ని నిలబెట్టలేకపోతున్నాను. ఇప్పుడు ఆవేశపడకుండా ప్రశాంతంగా ఎలా ఉండమంటావు? తప్పులు మన దగ్గర పెట్టుకొని కోపాన్ని పెంచుకొని ప్రయోజనం ఏముందండి? పూనా, నువ్వు సమంతనంటున్నావని నాకు తెలుసు. నా మనవరాలనేమైనా అంటే నేను ఊరుకోనని నీకు తెలుసు కదా. మనవరాలంటే మీకున్న పిచ్చి ప్రేమ వల్లేనండి పరిస్థితి ఈరోజు ఇంతవరకు వచ్చింది.
అది ఏం చేసినా మీరు దాన్ని సమర్థిస్తారు అన్న ధైర్యంతోనే అది తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చింది. చివరికి వంశీ విడాకుల కాయిదాలు తీసుకొచ్చే వరకు తెచ్చుకుంది. వంశీ 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 వాణ్ణి నా మనవరాలు ఇంతలా ఇష్టపడిందనే కదా వాడింతలా ఆడుతున్నాడు. నా కళ్ళ ముందు సమంతకి విడాకులు ఇస్తానంటాడా? నా కాలర్ పట్టుకుంటానని నన్నే బెదిరిస్తాడా? తప్పంతా నాదే అంటాడా? నా మనవరాలికి దక్కని వాణ్ణి ఎవ్వరికి దక్కకుండా చేస్తాను. వాడంతు చూస్తాను. మనుషుల్ని పెట్టి వాడి కాళ్ళు చేతులు విరిచేయమని చెప్తాను. ఏమండి, ఏంటి మీరు చేస్తున్న పని? పూనా, మీకేమైనా పిచ్చెక్కిందా అండి? ఈ అర్థం లేని ఆవేశంతోనే మీరు సమంత తెగేదాకా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ పని చేస్తే ఉన్న ఈ కాస్త బంధం పూర్తిగా తెగిపోతుందండి. వంశీకేమైనా అయితే నాశనం అయ్యేది సమంత జీవితమే. అది మర్చిపోకండి. అబ్బాయి కాళ్ళు పట్టుకొని బతివులాడుకొని సమంతని తనని కలపాలండి. వాళ్ళ కాపురాన్ని నిలబెట్టాలి. అంతేకాని ఎవరి మీద చూపిస్తారండి మీ ఆవేశం? పూనా, విడాకుల పేపర్స్ తీసుకొచ్చి ముఖం మీద కొట్టాడు కదా, ఇంకేమని కలుపుతావు? వాణ్ణి ఎందుకు బ్రతిమలాడుకోవాలి? తెంపుకుంటాను అనుకున్న వాణ్ణి ఎందుకు కలుపుకోవాలి? తెంపుకుంటాను అనుకోగానే తెంపేసుకోవడానికి అది ఉత్తితాడు కాదు, మెడలో ఉన్న తాళి. విడాకులతో విడిపోతే వంశీని ఎవరు ఏమీ అనరు. సమంతని మాత్రం లోకం కాకులై పొడుచుకు తింటారు. అప్పుడు అప్పుడు ఆ బాధ అది భరించగలదా చెప్పండి? ఆ మాటల్ని వింటూ మనం భరించగలమా? అయితే ఇప్పుడేం చేద్దామంటావు? ఇప్పుడేం చేద్దామో చెప్పు. ఏమండి, ఆవేశాలు తీసుకునే నిర్ణయాలు అనర్థాలకి దారి తీస్తాయండి. అదే ఆలోచించి అడుగులు వేస్తే మార్గం కనిపిస్తుంది. ఇప్పుడు వంశీ కూడా కోపంలో ఉన్నాడు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ముందు తన కోపం తగ్గనివ్వండి. ఆ తర్వాత ఏం చేస్తే తన కోపం తగ్గుతుందో అది నేను చేస్తాను. ఏం చేస్తావు పూర్ణ? నేను వెళ్లి కాళ్ళు పట్టుకుంటేనే కనికరించని మూర్ఖుడు వాడు. నా మీద అభిమానంతో నాటకం ఆడ్డానికైనా ఈ ఇంటికొచ్చాడు కదండి. అదెందుకు అర్థం చేసుకోరు మీరు? అభిమానం నీ మీదున్నా అసూయ సమంత మీద ఉంది. ఇక వాళ్ళు ఎలా కలుస్తారు చెప్పు? వాణ్ణి ఎలా వదిలేయమంటావు? ఏవండి, పంతాలతో బంధాల్ని తెంపుకోలేం కదా. ఏదో ఒక విధంగా సర్ది చెప్పుకోవాలి. కోపం తగ్గాక నచ్చ చెప్పుకోవాలి. మెల్లిగా ఒప్పించి దారికి తెచ్చుకోవాలండి. ఇదంతా జరిగే పనేనా? ఇన్నాళ్ళు మీరు ప్రయత్నం చేశారు కదా, ఇప్పుడు నన్ను ప్రయత్నం చేయనివ్వండి. సరే, నీ ఇష్టం. అసలు వీళ్ళు మనుషులేనా? రాణిని హోటల్ తీయించేస్తారా? అందరికీ తక్కువ ధరకే అన్నం పెడుతుంటే మీకు కడుపు మండిపోతుందా? అందుకేనా ఇలా చేస్తున్నారు? చూడండి కలెక్టర్ గారు, మీరు ఎందుకు చేస్తున్నారో మాకైతే తెలియడం లేదు. కానీ రాణి వంట ఒక్కసారి రుచి చూశారంటే మీరు కూడా రోజు ఇక్కడే భోజనం చేస్తారు. రెస్టారెంట్ల వాళ్ళకి బేరాలు తగ్గాయని వాళ్ళ గురించి ఈ హోటల్ తీయించేస్తే మాలాంటి వాళ్ళం ఊరుకోం. వెంటనే ఈ హోటల్ తెరిపించండి. రే విశాల్, ఇది చూడరా. ఏమైందిరా? ఒకసారి చూడరా. చూడరా ఎంత అన్యాయమో. పాపం రాణి హోటల్ని తీయించేస్తున్నారు. ఓ గాడ్, దీన్ని మనం ఖండించాలరా. చూడండి, మీరు చేస్తున్నది చాలా అన్యాయం. ఆ హోటల్ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందన్నది పచ్చి అబద్ధం. మాలాంటి చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా అక్కడే ఫుడ్ తింటున్నారంటే అక్కడ క్వాలిటీ క్వాంటిటీ ఎంత బాగుంటుందో ఊహించండి. అయినా ఎంతో మంది సామాన్యులు అక్కడే తింటున్నారు. మీరు ఇలా చేస్తే వాళ్ళు పస్తులుండాలి. అందుకే మరొకసారి ఆలోచించండి. రాణి హోటల్ మూసేసింది కదా, దానిపై మీ స్పందన ఏంటి? రాణి హోటల్ చాలా మంచిదమ్మా. తక్కువ ధరకే కడుపు నిండా అన్నం పెడుతుంది. ఆ హోటల్ని తీసేయడం మాకు అసలు ఎవ్వరికీ నచ్చడం లేదు. అందుకే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
మీరు ఆ హోటల్ గురించి వీడియోని వైరల్ చేశారు. ఎందుకు? పబ్లిసిటీ కోసమా? కాదు, జరిగిన అన్యాయం పబ్లిక్కి తెలియడం కోసం. దానివల్ల మీకేంటి లాభం? ఇది లాభాల కోసం చేసిన పని కాదు, నష్టం జరగకూడదని చేసిన పని. అదేంటి? అవునండి, ఆ హోటల్ ఒక కుటుంబానికి ఆధారం. ఆ హోటల్ ఒక ఆడపిల్ల ఆత్మ గౌరవానికి నిదర్శనం. ఆ హోటల్ ఎంతో మంది పేదవాళ్ళకి ఆకలి తీర్చే దేవాలయం. మరి అలాంటి హోటల్ని అన్యాయంగా తీయించేస్తే అడగరా? చూడండి సార్, అక్కడ ఆ హోటల్ ఉండటం వలన ట్రాఫిక్ బాగా ఇబ్బంది కలుగుతోందని పోలీసులు అంటున్నారు. అందుకే కలెక్టర్ గారు తీయించమని చెప్పారని వాళ్ళు చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? వాళ్ళు చెప్తున్నది నిజమే అయితే జనం ఇంతమంది మాకెందుకు సపోర్ట్ చేస్తారు? ఆ వీడియో అంత వైరల్ ఎలా అవుతుంది? అంతవరకు ఎందుకు? రాణి హోటల్ వల్ల మాకు ఇబ్బంది కలుగుతోందని ఒక్కటంటే ఒక్క పోలీస్ కంప్లైంట్ అయినా వచ్చిందా? మరి కలెక్టర్ గారు ఎందుకు చేస్తున్నారు? దానికి సమాధానం ఆయనే చెప్పాలి. లేదంటే ఎవరిని కలవాలో నాకు తెలుసు. బాబు, అర్ధరాత్రి అవుతుంది. మళ్ళీ మీరు పొద్దున్నే లేస్తారు కదా, ఇక పడుకోండి బాబు. ఈరోజు సర్జరీ అయిన వాళ్ళ రిపోర్ట్స్ చూస్తున్నాను తులసమ్మా. అయిపోయింది, ఇక పడుకుంటాను. ప్రియ పడుకుందా? సీత మన ఇంటికి ఏ ముహూర్తంలో వచ్చిందో కాని ఆ క్షణం నుంచి ప్రియ సీత దగ్గరే పడుకుంటుంది బాబు. సీత తల్లిలా చూస్తుంది. తల్లి దగ్గరుంటే ఎంత ధైర్యంగా ఉంటుందో మన ప్రియ కూడా సీత దగ్గర అంత ధైర్యంగా ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమే తులసమ్మా. ఒకప్పుడు ప్రియని ఎలా బుజ్జగించాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు. తను ఎంత అల్లరి చేసినా అందుకే పట్టించుకునేవాణ్ణి కాదు. కానీ నా కూతురు భవిష్యత్తు ఏమవుతుందోనని అనుక్షణం భయపడేవాణ్ణి. సీతొచ్చాక ప్రియలో ఎంతో మార్పు వచ్చింది. అల్లరి తగ్గిపోయింది, అభిమానం పెరిగింది. అవును బాబుగారు, దేవుడు మన నుంచి ఒకరిని దూరం చేస్తే ఖచ్చితంగా ఆ స్థానంలోకి ఇంకొకరిని తీసుకొస్తాడు. ప్రియాకి కన్నతల్లిని దూరం చేశాడు. అంత ప్రేమను పంచే ఈ సీతని తనకు దగ్గర చేశాడు. సరే తులసమ్మ, నువ్వు కూడా పడుకో. నువ్వా ఇంట్లో ఉండడం మాకు నచ్చలేదు. ఈ రాత్రికే ఆ ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపో. నన్ను ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళు నా వల్లే మాటలు పడాల్సి వస్తుంది. నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే మా అక్క నా వల్ల మాటలు పడింది. తనకి బాధ ఉండకూడదు అని నేను ఇల్లు విడిచి వచ్చేశాను. ఎప్పుడు ఈ ఇంట్లో ఆశ్రయం దొరికింది. నాకు ఉద్యోగాన్నిచ్చి నీడనిచ్చి ఎంతో సాయం చేసిన కళ్యాణ్ సార్ నా వల్ల అవమానాలు పాలు కాకూడదు. ఈ తండ్రి కూతుళ్ళు నా వల్ల దూరం అయిపోకూడదు. నన్ను క్షమించు ప్రియా. ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళిపోను అని నీకు మాట ఇచ్చాను. కానీ ఎప్పుడు మాట తప్పుతున్నాను. నేను ఇక్కడే ఉంటే మీ అమ్మమ్మ తాతయ్య మీ డాడీ నుంచి నిన్ను విడదీస్తారు. అది నాకు ఇష్టం లేదు. నాకు మంచి చేసిన మీరు ఇబ్బంది పడకూడదు. అందుకే ఎవ్వరికీ చెప్పకుండా ఎప్పటికీ కనపడకుండా వెళ్ళిపోతున్నాను.
పసివాడి రెచ్చి చూస్తుందా బదులే రాని గతం మగవాడై నిన్న మోస్తుందా ఎదుటే ఉన్న నిజం జరిగినదా కలవరం దొరికినదా ప్రియవరం కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా ఎంత కని దిగిపోతా ఎంత కని దిగులవుతా రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా రోజు నువ్వు నా చెంప మీద కొట్టావు, మేము నీ బ్రతుకు మీద కొట్టాం. తప్పు బేబీ. నువ్వు అలా అంటే మొత్తం మనమే చేయించామని ఈ రాణి అనుకుంటుంది. అసలే అనుమానం ఎక్కువ. పేదవాడి పొట్ట మీద కొట్టిన ఉసురు మీకు తగలకపోదు. నీ హోటల్ తీయించింది మేము కాదు, నువ్వు ప్రాణంగా పెంచుకుని హట్లు అమ్ముకుని IAS చదివించిన నీ తమ్ముడు.